జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో హౌసింగ్ ఏఈ ప్రజల మధ్య కూర్చుని నిరసన తెలపడం ఆశ్చర్యానికి గురిచేసింది. మండల కేంద్రంలోని ఓ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనలో భాగంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్తే కొలతలు తెలియకుంటే వెళ్లిపోమని అవమానించినట్లు ఏఈ ఆరోపించారు. కష్టపడి చదువుకొని ఈ స్థాయిలోకి వచ్చిన నన్ను అవమానించారని, కన్నతండ్రికి ఫోన్ చేసి నేను చనిపోతానంటూ మనోవేదనకు గురయ్యానని, అంతేకాకుండా ఓ విషయంలో నవ్వితే హౌసింగ్ డీఈ నాపై చేయి చేసుకున్నాడంటూ ఏఈ శ్రీకాంత్ ఆవేదన చెందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాడీ నేను రిజైన్ చేసి ఇంటికి వస్తున్నా డాడీ, నాకు మర్యాద లేదు. నాకు చెప్తున్నా డాడీ, నాకు ఏమొద్దు, చచ్చిపోతా నేను చచ్చిపోతా డాడీ. ఈయన ఊర్లో ఇల్లు చూడనికి వచ్చిన డాడీ, సర్పంచ్ గారు పిలిస్తే మాట్లాడడానికి వచ్చిన, నన్ను మాట్లాడనిస్తలేరు, నేను చెప్పేది వింటలేరు. డిఈ సార్ ఏమో నన్ను కొట్టిండు, ఇక్కడ పబ్లిక్ ఏమో అవును సార్ కొట్టిండు నన్ను. సార్ ఇప్పుడు మాకు స్లాబ్ ఏరియా ఎంత చెప్పాడు సార్, 600 దాటద్దని చెప్పారు కదా సార్. అది నేను చెప్తే నీకు తెలియకపోతే వెళ్ళిపో అని నన్ను అవమానిస్తున్నాడు సార్. నువ్వు వెంటనే కలెక్టర్ని కాదు గవర్నర్ని తీసుకొని ఇక్కడ సుధాకర్ బాబాని తీసుకురా, ఎమ్మెల్యేలను తీసుకురా డాడీ. ఇవి ఊర్లో కూర్చున్నా డాడీ. నేను ఒక ఎంప్లాయీ డాడీ. నాకు మర్యాద ఇవ్వాలి, నేను చెప్పింది వినాలి, అర్థం కాకపోతే 2 సార్లు అడగాలి, చెప్తా. ఇష్టం ఉన్నట్టు నా మీద అడిగితే నేనేమన్నా పని ఉన్నా డాడీ. ఏంది నేను వదలలేకనా? ఆ టీఏమో నన్ను కొడతాడు, ఈ మీద అడుస్తారా? పబ్లిక్ మధ్యలో కూర్చున్నా డాడీ. మర్యాద ఇవ్వాలి డాడీ. నా అమ్మ నా అయ్య నలుచుకుంటే నన్ను కూర్చోబెట్టి జీవితాంతం తిండి పెడతారు. నేను మర్యాద నా చదువుకున్నా కాబట్టి నాకు నేను మర్యాద ఇచ్చుకొని పని చేస్తున్నా డాడీ. ఏ రోజు పడతారో చేయి దాటలే. నేను రానమ్మా, నాకు మర్యాద లేదు, నేను రాను. ఈయన ఉంటా చస్తా, నా సావుకి నా కారణం. అవసరమా కోపమా అక్క? నాది కోపమా అక్క? నాది కోపమా అక్క? బాధ అక్క. నా కోపం ఉంటే నెత్తి వల్ల వెళ్తా. నాది బాధ. కోపం ఉంటే రాయి తీసి నెత్తి వల్ల వెళ్తా. అమ్మా నాది బాధ. సర్పంచ్ గారు చెప్తాను కదా, సర్పంచ్ గారు చెప్పిందనే వచ్చిన తాత అడిగేదని. సర్పంచ్ గారు చెప్పిందనే వచ్చిన, అమ్మాయి చెప్పిందనే వచ్చిన. మరి అది కొంచెం గైడ్